అన్న మీ పేరు ఎక్కడి నుంచి? నా పేరు సంటి అంజుబాబు, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామము. మేము ఈ యొక్క బాల సింహాగర్జనకు ముఖ్యంగా అక్కడి నుంచి భారీ ఎత్తున తరలిరావడం జరిగింది. ఈ యొక్క మాలల హక్కుల కోసం, మాలల ఐక్యత కోసం. మరి గత పాలకులు వేరే వాళ్ళు మేమేదో వాళ్ళని తింటాము గుంజుకుంటున్నామని అంటారు. అది సరైన పద్ధతి కాదు. లెక్కలతో సహా ఉన్నాయి. రేపు ప్రభుత్వాల దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల ముంగట పెట్టి మమ్మల్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తారు. అది అవన్నీ తప్పు. ఈ యొక్క సింహాగర్జన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాలను ఒక తాడి మీకు తీసుకొచ్చి అందరూ ఐక్యతంగా పోరాడాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ జింగాన గ్రౌండ్ లో మరి సింహాగర్జన పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మా మాల సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మాల అంటే స్పెషల్ మాల గర్జన ఎందుకంటే మాదిగ జాతికి సంబంధించి మాల జాతికి సంబంధించి ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉండేది, కానీ ఇప్పుడు సపరేట్ ఎందుకు అవుతారు అంటే ఇప్పుడు మేము ఒక చిన్న పొరపాటు చేసినాము. ఒక తమ్ముడిని దగ్గర తీసి అన్ని నేర్పించిన తర్వాత ఉల్టా మా మీద తిరగబడడం జరిగింది. ఎందుకంటే వానికి కొన్ని ఎన్నో రకాల మేము వాళ్ళకి హెల్ప్ చేసి సొసైటీలో ఇట్లా ఉండాలిరా బాబు అట్లా ఉండాలని చెప్పినందుకు ఆ ఉద్దేశంతో ఇలా నువ్వు నేర్పినావు నీకన్నా ఎక్కువ నేను అదైతే అనే ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరిగింది. అది తప్పు. ఇప్పటికైనా వాళ్ళు సమీక్షించుకొని ఎవరైతే ఎక్కువ ఫలాలు మొన్న కేసీఆర్ ప్రభుత్వంలో ఏది దళిత బంధు ఎంత మందికి వాళ్ళ వర్గానికి వచ్చినాయి, మరి మాకెంత వర్గానికి వచ్చినాయి అనేది వాళ్ళు సమీక్షించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇంకో విషయం, ఇది మాల ఎక్కువ శాతం రిజర్వేషన్లలో కూడా ఎస్సీ రిజర్వేషన్ దాంట్లో కూడా చాలా వరకు మాలలకు సంబంధించిన పదవులు కూడా రాజ్యాధికార పదవులు కూడా అన్ని పోతున్నాయి. కాబట్టి మేము ప్రశ్నలు ఇస్తాం, మేము అందుకని అడుగుతున్నామని చెప్పి మందకృష్ణ గారి వర్గం చెప్తున్న పరిస్థితి. మందకృష్ణ గారు ఒకసారి ఆలోచించుకోవాలి. మరి మేము ఎక్కువ తింటారు ఎక్కువ అది చెప్పాలి కదా, కనీసం ఆ లెక్కలని చెప్పాలి. మీరు ఇంత పర్సెంటేజ్ తిన్నారు, మరి మాకు వచ్చే రిజర్వేషన్ మీరు గుంజుకపోతారు అనే దాని మీద వారు మాట్లాడాలి. లేదు ఏదో ఒక అందరినీ ఒక మోటివేషన్ చేసిండు, మాలల మీద పోరాటం చేయాలి, మన హక్కులు సాధించుకోవాలి, లేకపోతే మాకు వచ్చే రిజర్వేషన్లు తీసుకుపోతారు అని. మొన్న అదే దళిత బంధుల మేము ఎన్నడూ అడగలేదే వాళ్ళది మీకు ఇంత వచ్చినాయని చెప్పి. ఎవరికి వచ్చేది వాళ్ళకి వస్తాయి, అది మా ఉద్దేశం. అంటే ఇంకో విషయం చూసుకుంటే ఇలా మాలలు మాదిగలకు సంబంధించి వాళ్ళలో సబ్ క్యాస్ట్లు ఉంటాయి కదా, చిన్న ఏవైతే వేరే క్యాస్ట్ ఉంటే వాళ్ళందరూ నేను చెప్తున్న పరిస్థితి. సో మా సబ్ క్యాస్ట్ కి సంబంధించి వచ్చిన రిజర్వేషన్ కూడా మాదిగ వర్గానికి సంబంధించి వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళు. అది చాలా తప్పు. అది ఆయన ఊహించుకుంటుండు అలాగాని. మాకు కూడా ఇప్పుడు మాకు అనుబంధం మాకు కులాలు ఉన్నాయి, మా కింద వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా అది ఆ ఫలాలు అందాలి కదా. వాళ్ళు ఏంటంటే ఏదో దోషిగా చూపించి వీళ్ళు తింటారు అనే ఉద్దేశం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని చెప్పి పూర్తి స్థాయిలో మేము దీన్ని ఖండిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు అన్నదమ్ముల్లాగా ఉండే మాలా కావచ్చు మాదిగ వర్గాలకు సంబంధించి ఇప్పుడేమో ఇది విభజించే కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా అనుకోవచ్చా? లేదు, అది మేము అనుకోము. ఎందుకంటే వాళ్ళు ఊహించుకోవాలి. ఇన్ని రోజులు ఎంత మంచి అన్నదమ్ములు కలిసి ఉన్నామో, ఏదో రాజకీయ పార్టీలు ఇప్పుడు గత చంద్రబాబు నాయుడు పాలన విభజించి పాలించాలనే ధోరణితోని ఆయన ఒక చిచ్చు పెట్టిండు. ఆ చిచ్చు అలాగనే కొనసాగుతుంది. వాళ్ళు ఆ ఉద్దేశంతో అట్లా పోతారు, కానీ అది కరెక్ట్ కాదు. మేము ఇప్పటికైనా అన్నదమ్ములకే కలిసి ఉందాం అంటున్నాం. మేము దూరం పోరే మేము అంటలేం కదా, అంటలేం మేము. అది వాళ్ళు ఇచ్చే వాళ్ళ ఆత్మవిమర్శన చేసుకోవాలని తెలియజేస్తుంది. వికారాబాద్ డిస్ట్రిక్ట్ బంటాల మండలం తుర్మండి గ్రామం పెట్టడానికి గల కారణం ఏంటి? మాల సింహాగర్జన అనేది మాలలో 30 సంది మాదిగలు ఏం దోసుకోవాలని తినలేరు అని చెప్పి మందకృష్ణ చెప్పడం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చినాం మేము. అంతే. అంటే ఒకప్పుడు మాలా మాదిగ కావచ్చు ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉండే, కానీ వీళ్ళలో విభజించే కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా రాజకీయ పార్టీలు విభజించే కుట్ర చేస్తుందని కూడా. అవును, రాజకీయ పార్టీలు రాజకీయ స్వార్థం కోసం ఏమైనా చేయొచ్చు, కానీ మా సమాజంలో ఉన్నటువంటి మాలలు కానీ మాదిగ మేధావులు కానీ దీన్ని అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకొని మనకు మంచి సందేశాన్ని ఇవ్వాలి. వాళ్ళు అలా చేస్తలేరు. మాలలు దోసుకున్నారు అని చెప్పి వాళ్ళు సభలు పెట్టి మీటింగ్లు పెట్టి మాలల మీద మాత్రమే దాడి చేస్తున్నారు. ఎవరు సుఖరామ్ నాయసనే కానీ ఎప్పుడు సోమన కానీ పాటలు రాస్తున్నారు మాలల మీద. కాబట్టి వాటిని వ్యతిరేకించడం కోసం మాత్రమే మేము ఇక్కడ వచ్చినాము, వ్యతిరేకిస్తాము. మాకు ఫ్యూచర్ లో జరగబోయేటటువంటి అన్యాయాన్ని ఖండిస్తాము. వరకైనా ఏబిసిడి వరకైనా అయితేనో జరగకుండా మేము పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము ఇప్పుడున్న ప్రధానంగా రాజకీయ పోస్టులలో కూడా చూడొచ్చు, అన్ని కూడా మాలా వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మాదిగ వర్గానికి ఎక్కడ కూడా ఇవ్వట్లేరు అని చెప్పి కూడా ప్రధానంగా వస్తున్న వాదన. లెక్కలు తీయాలి కదా, లెక్కలు తీస్తే తెలుస్తుంది. మీరు అడగలేరు అంటే మీరు లెక్కలు తీయండి అని చెప్పేసి అట్లా ఏమన్నా చెప్పారు? సుప్రీంకోర్టు చెప్పాలి కదా విషయము. మేము చెప్తే ఏంటదా, సుప్రీంకోర్టు లెక్కలు తీస్తే తెలుస్తుంది అంట. లెక్కలు తీసినప్పుడు ఎవరు ఎక్కువ తీసుకున్నారనేది తెలుస్తుంది. ఇప్పుడు కామన్ గా దళిత బంధు ఉంది కదా,
దళిత బంధు అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం లెక్క ఎవరికి వచ్చింది? ఎస్సీ మాలకి ఎవరికి కాలేదు. 1 or 2% వచ్చి ఉంటుంది. 99% మాదిగలే తీసుకుంటారు. దాన్ని మేము అన్నామా? ఏమనలేము. ఎక్కడ ఉన్నా కానీ తెలంగాణ మాత్రము మాలలకు మాదిగల వల్ల చాలా అన్యాయం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగలేకపోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాలలు ఎక్కువ తినవచ్చు, కానీ తెలంగాణలో మాత్రము మాదిగలు గత 30 ఏళ్ళ సంది మాలను దోసుకొని తింటున్నారు. వాళ్ళే మమ్మల్ని మాత్రం దోసుకొని తినేది మాదిగలు మాత్రమే. మాకు అన్ని విధాలుగా నష్టం చేస్తున్నారు. పథకాలలో కానీ రిజర్వేషన్లో కానీ మాదిగలు మాకంటే ఎక్కువ దోసుకుతున్నారు. వాళ్ళు తిని మా మీద నిందలేస్తున్నారు. అంతే. సో ఎన్నో ఏళ్ళుగా అన్నదమ్ములుగా కలిసి ఉండే వాళ్ళు ఇప్పుడు ఇలా అంటే సింహ గర్జన అని మీరే చెప్పొచ్చు, లేకుంటే రేపు ఇంకో సభ అని చెప్పేసి మాదిగల సామాజిక వర్గ సభలు కావచ్చు, ఇట్లా ఎందుకు పెడతా ఉన్నారు అంటే ఇంత విభజన రావడానికి కారణమే? 30 ఏళ్ళ సంది పెట్టినప్పుడు మీరు వాళ్ళకి అడిగిందా? మీరు అడిగిందా వాళ్ళకు? అడగలే కదా. ఇప్పుడు మేము పెట్టేటప్పటికి మీరు క్వశ్చన్ ఎందుకు వేస్తున్నారు? వేయొద్దు, మాకు వేయొద్దు అన్న. నేను ఆదిలాబాద్ జిల్లా నార్ర మండలం నుంచి వచ్చాను. ఈరోజు చాలా పెద్ద ఎత్తున దాదాపు 5 లక్షల మంది జనాభా ఇక్కడ ఈ సభకు వచ్చి ఆత్మగౌరవ సభని చాలా విజయవంతంగా మాల సింహ గర్జన జరిగింది. కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది. రాజ్యాంగానికి ఏదైతే వ్యతిరేకంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారి సుప్రీంకోర్టు కూడా ఒక రాజ్యాంగ విరుద్ధంగా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుకు విరుద్ధంగా మేము ఈ సభ ఆత్మగౌరవ సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏ కులానికి వ్యతిరేకంగా కాదు, ఇది మా ఆత్మగౌరవ సభగా మేము చేసుకుంటున్నాము. సో అంటే ప్రధానంగా మాదిలకు సంబంధించిన రిజర్వేషన్ కావచ్చు, ఫలాలు కావచ్చు, సో ప్రధానంగా మాల సామాజిక వర్గానికి చాలా వరకు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏ లెక్కలు బేస్ గా మాలలు తినారని చెప్తున్నారు? ఏ లెక్కలు ఉన్నాయి ఇప్పటిదాకా? ఎవరు ఏ లెక్కలు తెరిచారని? ఏ లెక్కల ప్రకారంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది? అలాంటి లెక్కలు ఇప్పటిదాకా ఏ లెక్కలు తీయలేదు. అయినా కానీ ఏ లెక్కలు లేకుండా ఓన్లీ బోడీ సపోర్ట్ వల్ల ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. ఇది 341 కి వ్యతిరేకంగా ఈ కంప్లీట్లీ రాజ్యాంగం మీద దాడి చేస్తూ ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ప్రధానంగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే సో రాజకీయ ఫలాలు కూడా చాలా వరకు పదవుల్లో కూడా మాల సామాజిక వర్గానికి కూడా మా మాదిగ సామాజిక వర్గానికి పట్టించుకుంటలేరు, ఇస్తలేరు అని చెప్పి ప్రధానంగా మందకృష్ణ వర్గం సంబంధించి చెప్తా ఉన్నాం. 30 ఏళ్లుగా ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తూ తన ఆస్తులను పెంచుకుంటూ విదేశాల్లో కూడా తన ఆస్తులను పెంచుకుంటూ పోయిండు, అవమానపరుస్తూ. అందుకే ఇవాళ మా ఆత్మగౌరవ పోరాటంగా ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి తిప్పికొట్టడానికే ఇది ఆరంభం మాత్రమే. ఇది ఆరంభం మాత్రమే. ఇక ముందట మందకృష్ణ మాదిగా చేస్తున్న అబద్ధ ప్రచారాన్ని ఎండగడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అంటే మరో పక్క చూసుకుంటే ఇటు మాదిగ సామాజిక వర్గం కావచ్చు, మాల సామాజిక వర్గం కావచ్చు, ఒకప్పటి నుంచి ఎప్పటి నుంచి అన్నదమ్ములాగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఈ విభేదాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఏం చెప్తారు? ఈ విభేదాలు మాదిగ సామాజిక వర్గానికి మాల సామాజిక వర్గానికి కాదండి. ఇది ఓన్లీ ఎంఆర్పిఎస్ కు మరియు మాల సామాజిక వర్గానికి వస్తున్న విభేదాలు. ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాలుగా మాలలు దొబ్బికి తింటున్నారు అనే అబద్ధపు ప్రచారాలు చేస్తూ మాలని అవమానపరుస్తూ చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పకొట్టడానికే ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఇట్లా మాల సామాజిక వర్గం కావచ్చు, మాదిగ సామాజిక వర్గం కావచ్చు, ఎప్పటి నుంచో కలిసి ఉన్నది. ఇప్పుడు ఈ విధంగా జరుగుతుంది. సో ఇది ఒక రాజకీయ కుట్ర, వీళ్ళిద్దరిని విడదీసి వేయడానికి మన రాజకీయ కుట్ర జరుగుతుంది అని చెప్పి చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా మనం గమనిస్తూనే ఉన్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కులాల వారీగా మతాల వారీగా విభజించి పాలించాలనే ఒక కుట్ర, అది దాదాపు 100 ఏళ్ల నుంచి, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కి 100 ఏళ్ల పూర్తి కావస్తున్నాయి కాబట్టి ఆ కుట్ర ఎప్పటి నుంచో జరుగుతుంది. ఆ కుట్రలో భాగమే ఇవాళ కులాలను విడదీయాలని ఒక పెద్ద కుట్రలో భాగమే ఈ వర్గీకరణ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తీసుకొచ్చింది. సో ఈ వేదికగా ఎంఆర్పిఎస్ కి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికైనా వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పటికీ వాళ్ళ తీర్పుకు వ్యతిరేకంగా మాలలతో కలిసి రావాలి. ఆ తీర్పును సమ్మతించకుండా మళ్ళీ యథావిధిగా ఎస్సీలను కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నారు. మెయిన్ గా చూసుకుంటే రేవంత్ రెడ్డి మాలలకే దగ్గర తీసుకుంటారు, మాదిగలకు దూరం పెడుతున్నారు. అలాగే పార్లమెంట్ లో కూడా చాలా వరకు మాదిగలకు కావచ్చు, మాలలకు కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నా కానీ సీట్లు ఇవ్వట్లేరు అని చెప్పేసి కూడా చెప్తాం. ఇప్పుడు గమనిస్తే దాదాపు సరిసమానంగా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంపీ సీట్లలో కూడా 2 మాలలకు ఇవ్వడం జరిగింది. తర్వాత మన కడియం శ్రీనివాస్ కూతురు గారి మోచి సామాజిక వర్గం చెందిన ఇవ్వడం జరిగింది. సో సరిసమానంగానే ఇక్కడ ఎవరు ఆరోపించిండు మాదిగ కాదని? మందకృష్ణ మాదిగనే ఆరోపించిండు.
ఆమె ఒక ముస్లిం అని ఆరోపించింది ఆయన. అంటే ఏ సామాజిక న్యాయం బేస్ అనుకుంటుండే ఆయన? వచ్చే తర్వాత కూడా బి కేటగిరీలో మాల మోచి సామాజిక వర్గం బి కేటగిరీలో అనుకున్నాం కదా, మళ్ళీ వాళ్ళకి న్యాయం జరగకుండా చూడాలనే కదా భవిష్యత్తులో కూడా ఆయన అనుకుంటున్నది. అంటే ఈ వర్గీకరణ వల్ల కింది కులాలకు న్యాయం జరుగుతుందా? జరగదు కదా. మరి ఎందుకు అలా అనాల్సి వచ్చింది ఆయనకి? కింది కులాలకి న్యాయం జరగకూడదనే కదా ఆయన కూడా భావనలో ఉన్నాడు. ఓన్లీ మా సామాజిక వర్గమే, మా మాదిగ సామాజిక వర్గమే అభివృద్ధి చెందాలి, అందరి 58 కులాల ఫలాలన్నీ మేము ఒక్క కులమే తినాలనే భావనలో మందకృష్ణ మాదిగా ఉన్నారు. సో కేవలం మందకృష్ణ మాదిగానే ఈ విధంగా మాలా మాదిగలు విభజిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారా? అవును, ముమ్మాటికి మందకృష్ణ మాదిగనే మాలా మాదిగానే విభజన రేఖను గీసిండు. దాని వెనుకల మనవాద పార్టీ కుట్రలున్నాయి. దాని వెనుకల అంటే 30 ఏళ్ల నుంచి పోరాడుతున్నా నేను మాలా మాదిగ సామాజిక వర్గం కోసం అని చెప్పేసి అంటారు. అదే కదా, ఒక విభజన రేఖను గీయడానికి ఏ ఫలాలు పొందలేదు. మాలా సామాజిక వర్గం కూడా ఎక్కువ శాతం ఏమి తినలేదు, అయినా కానీ అబద్ధపు ప్రచారాలు చేస్తూ వస్తున్నాడు.